నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ్ బేతాళ కథలు ఒక కథ చెప్పుకుందాం రమ్మగారు. విక్రమార్కుడు పట్టువదలని వాడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి నడిచాడు, లోపలికి చెట్టెక్కాడు, శరీరాన్ని దించి భుజం మీద వేసుకున్నాడు, నడవటం మొదలుపెట్టాడు బయటికి. ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు విక్రమార్కుడిని మెచ్చుకుంటూ మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తానన్నాడు. ఈయన ఊ అనలా, ఊ అంటే వెళ్ళిపోతుంది, బేతాళుడు చెట్టెక్కుతాడు, అందుకని ఊ అనలేదు, ఊరుకున్నాడు. అప్పుడు బేతాళుడు ఒక కథ చెప్పాడు. పూర్వం ఒక హర్షవర్ధనుడు అని చాలా గొప్ప రాజుగారు ఉండేవాళ్ళు. ఈ హర్షవర్ధనుడి కాలంలో వ్యాపారం చాలా బాగుండేదట. ఈ వ్యాపారస్తుల్లో కొంతమందిని ఆస్థాన వ్యాపారస్తుడిగా కూడా ఉంచుకునేవాళ్ళు. అదే ట్రేడర్స్, గవర్నమెంట్ ట్రేడర్స్ కూడా ఉండేవాళ్ళు. ఈ ట్రేడర్స్లో ఒకడి పేరు అర్ధలోభుడు. తను చాలా గట్టివాడు వ్యాపారపరంగా. అయితే సాధారణంగా వ్యాపారస్తులు అంటే వైశ్యులు, ఆ కాలం ప్రత్యేకంగా వాళ్ళే వ్యాపారపు వ్యవహారాల్లో ఉండేవాళ్ళు. ఈ అర్ధలోభుడికి జనాన్ని నమ్మే గుణం లేదు. ఓకే. ఎవరినైనా పెట్టుకుంటే, బంధువుల్లో గానో ఎవరినైనా పెట్టుకుంటే మోసం చేస్తారని భయపడి తన భార్య సౌందర్యవతి అయిన మానపరని ఈ పనులకి పెట్టుకున్నాడు. ఆవిడ చక్కగా వ్యాపారం మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి కొనుబళ్ళు అమ్మకాలు ఆవిడే చేసేది. ఆయన పనులు ఆయన చేసేవాడు, ఈవిడ పనులు ఈవిడ చేసేది. భార్యాభర్త ఇద్దరు కలిసే వ్యాపారం చేసుకునేవాడు. మానపర చాలా సౌందర్యవతి. ఈ బజార్లో ఉన్నప్పుడు కానీ లేదా వ్యాపారం విషయాలు మాట్లాడేటప్పుడు కానీ పెద్ద పరదా అవి పాటించేది కాదు. ఆయన కూడా అలాంటి అభ్యంతరాలు ఏం లేవు. చాలా బ్రహ్మాండంగా బిజినెస్ అది అవుతూ ఉండేది. అందరితోటి ఆవిడ ఫ్రీగా మాట్లాడటము, కలవటము, ఎక్కడికైనా వెళ్ళి రావడము అవి చాలా సహజంగా జరిగేవి. అయితే ఏమైందట, అప్పట్లో ఈ మనకి బయట నుంచి సరుకులు తీసుకొచ్చి అట్లాగే కదా వ్యాపారం నడిచేది. మన పడవల మీద, ఓడల మీద, వాటి మీద సముద్ర వర్తకం జరిగేది. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బట్టలో, నగలో, లేకపోతే ఏదైనా సుగంధ ద్రవ్యాలో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఏం చేసేవాళ్ళు, ఒక లాటుకి ఇంత రేటుకని కొనేసుకుని ఇక్కడ తమ వ్యాపారంలో పెట్టుకునేవాళ్ళు. ఇట్లాంటి వ్యాపార క్రమంలో ఈవిడ అందరితో సింహళం నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరితోటి ఆవిడ బిజినెస్ చేసేది. ఒకసారి సుఖధనుడు అనే ఒక వర్తకుడు వచ్చాడు సింహళం నుంచి. చాలా గొప్ప వర్తకుడు. అసలు ఎంత వస్త్రం తెచ్చాడు, బట్టలు విపరీతంగా తెచ్చాడు అతను. ఇక్కడ లేవు మన దగ్గర. తర్వాత అతను వస్తూ సింహళం నుంచి వస్తూ ఇంకేవో 2-3 ద్వీపాలకి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు తెచ్చాడు. తర్వాత గంధం లాంటివి, మన దగ్గర ఇక్కడ చెక్కలు చెట్లు ఉంటాయి, వాడు గంధపు చెక్కలతో బొమ్మలు పట్టుకొచ్చాడు. చాలా ప్రత్యేకంగా వచ్చింది. బిజినెస్ అద్భుతంగా ఉంది. అయితే ఈ మానపరని నువ్వు వెళ్ళి మాట్లాడు, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వస్త్రం అంతా కొనేసేయి, ఎంత కావాలంటే డబ్బు అంతా పెట్టుబడి పెట్టేయని భార్యని ఎంకరేజ్ చేశాడు. ఈ మానపర సుఖధనుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆయన ఈవిడ సౌందర్యానికి మైమరిచిపోయి, అసలు దీనికి వ్యాపారం రేటు మాట్లాడద్దు, నువ్వు ఒక్కరోజు నాతో స్పెండ్ చెయ్యి, ఇవన్నీ నీకు ఫ్రీగా ఇచ్చేస్తానన్నాడు. అనేసరికి ఈవిడికి ఏం మాట్లాడాలో తెలియలే. మా వారికి చెప్తానండి అని చెప్పి లేచి వచ్చేసి సాయంకాలం భర్త వచ్చాక ఆయన అడిగాడు, ఏం చేసావు, వ్యాపారం సంగతి ఏమైంది, వాళ్ళ బిజినెస్ ఏమైందంటే ఆయన ఇట్టా అంటున్నాడండి, ఇలాంటి వాడితో ఎట్టా చేస్తాము అంది. అనగానే ఆయన అన్నాడు, వెంటనే సాధారణ పరిస్థితుల్లో అయితే అవురవరా వాడికి ఎంత ధైర్యం, మన ఊరు వచ్చి ఇంత మాట అంటాడా, వాడి సంగతి రాజుగారితో చెప్తా, వాడి తాట తీస్తా అనాలి కదా. ఆయన అదేదో అంటాడని పాపం ఇవిడ ఎక్స్పెక్ట్ చేసింది, సాధారణ స్త్రీలాగానే. కానీ ఆయన వ్యాపారస్తుడు. ఆయన ఏమన్నాడు, ఒక రోజుకి ఏం పోయింది, శుభ్రంగా ఫ్రీగా వచ్చేస్తుంది కదా, బోల్డ్ బిజినెస్ చేసుకోవచ్చు, పోయిరా ఏం కాదు అన్నాడు. ఆవిడ ఏం మాట్లాడాలో తెలియలే. సాయంకాలం 4:30-5 చల్లబడేసరికల్లా ఆయన పల్లకి వాళ్ళని కేకేశాడు, అమ్మగారు ఎక్కడికో వెళుతుంది, తీసుకెళ్ళండి రా అన్నాడు. ఈవిడ మరి దుఃఖమో, ఉద్వేగమో, కోపమో ఏవో ఉన్నాయి భావాలు. నిశ్శబ్దంగా వాటన్నిటినీ మూటకట్టి కామ్గా ఉంది. పల్లకి ఎక్కింది, సకాల స్నానం చేసి అలంకారం చేసి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. ఈ వచ్చిన మానపరం చూసి నిర్ఘాంతపోయాడు సుఖతనుడు. అనేశాడు కానీ ఈవిడ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడైతే ఈవిడ తన ఇంట్లో ఒక అడుగు పెట్టిందో వెంటనే తన పని వాళ్ళకి చెప్పాడు, అర్ధలోపుడు ఇంటికి మొత్తం వస్త్రాలు వాళ్ళు ఏదేది పొద్దున ఆఫర్ చేసి పట్టుకొచ్చారు, మేము ఇవి కొంటామని, ఆ లిస్టు ప్రకారం పంపేయండి అన్నాడు. ఈవిడ వీళ్ళింటికి వచ్చింది, మొత్తం సరికంతా వెళ్ళిపోయి అర్ధలోపుడు వాకిట్లో దిగిపోయింది. రాత్రి ఈవిడ ఇక్కడే ఉండిపోయింది. తెల్లవారి 9కో 10 గంటలకో ఆయన అర్ధలోపుడు మళ్ళీ మేనా పంపించాడు. పల్లకి వచ్చింది. అమ్మగారు ఒకసారి తీసుకురండి అని. పనివాళ్ళు వచ్చి తలుపు కొట్టారు, లోపలికి వెళ్ళారు. పనివాళ్ళంతా, అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అయ్యగారు అనేసరికల్లా
మీ అయ్యగారు ఎవరు? ఇక్కడే ఉన్నాడు అయ్యగారు, నిన్న సాయంత్రమే నన్ను అమ్మేశారు, నేను కొనుక్కున్నాడు, నేను ఇంక ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోండి మీరని పంపించేసి. ఇక నేను రాను, నన్ను అమ్మేశారు, అమ్మేశాకేటా వస్తాను నేను, ఇక రాను కదా ఆనంగానే వీళ్ళు తెల్లబోయారు. వాళ్ళకి అర్థమైంది ఏదో జరుగుతోందని. వచ్చి అర్ధలోబడికి చెప్పారు. ఆవిడ నేను రాను, నన్ను అమ్మేశారంటోంది. అనేసరికి ఆయన గొళ్ళు మండిపోయింది. అవురవురా, ఆ సుఖదత్తుడు వాడు ఉన్నాడు కదా, వాడు ఏదో చేసేసి ఉంటాడు, ఈవిడ్ని నమ్మించాడు సుఖధనుడు. మోసపోయింది పాప, మోసపోయింది, వాడికి లొంగిపోయినట్టుంది, ఎలాగైనా సరే నా భార్యను నేను దక్కించుకోవాలనుకున్నాడు. అనుకునేసరికి రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. వ్యాపారం చేయటానికి వెళ్ళిన నా భార్య మానపరని ఈ సుఖదత్తుడు అనేవాడు ఉంచేసుకున్నాడు, నా భార్యను నాకు ఇప్పించండి అని. అనగానే రాజుగారు అవురవురా, పై ఊరు నుంచి వచ్చిన వాడెవడో ఈ వ్యాపారం చేయటం ఏమిటి, ఇతర ఉంచుకుంటే ఈ రకంగా ఎట్లా కుదురుతుంది, ఆ అమ్మాయి ఏదో వ్యాపారం చేస్తాను రాజుగారికి కూడా తెలుసు, వాడంతా చూస్తానని ఆయన రంకలేసాడు. సో ఇతను వెళ్ళిపోయాడు, అర్ధలోపుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మంత్రి అన్నాడు, ప్రభు తొందరపడకండి, ఇక్కడ ఏదో జరిగింది, ఎందుకంటే సుఖధనుడు చాలా కాలంగా వ్యాపారం మీద తిరుగుతున్నవాడు, మనకి ఇవాళ ఇక్కడికి వచ్చాడు కానీ మనకి చాలా దేశాల నుంచి ఇతని గురించిన సమాచారం ఉంది, ఇతను యువకుడు, సరైన వ్యాపారపు పద్ధతి ఉన్నవాడు, ఇంత పని చేసి ఉంటాడా. తర్వాత ఈ అర్ధలోపుడు ఉన్నాడే, వీడు మామూలు వాడు కాదు, వీడు ఒట్టి లోఫర్, వీడిని నమ్మకూడదు, అసలు ఏం జరిగిందో విందాం పట్టండి అంటే అన్నాక సైనాధిపతి వచ్చాడు. ఆయనకి బయటే తెలిసిపోయింది ఈ వ్యవహారం. అతను ఏం చెప్పాడంటే, ఈ అర్ధలోపుడు భార్య చాలా సౌందర్యవతి, అందుకని అక్కడ ఏదో మతలబు జరిగి ఉంటుందంటే రాజుగారు తనే స్వయంగా ఆ సౌందర్యవతి అయిన అమ్మాయిని చూడడానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. ఆ సుఖదత్తుడి ఇంటికి వెళ్ళేసరికల్లా అతను ఒక చోట దిగాడు, ఒక బిల్డింగ్లో, వ్యాపారస్తులు తీసుకుంటారు ఒక బంగ్లాలు. ఆవిడ లోపల నుంచి బయటకు వచ్చింది, రాజుగారిని చూసి దండం పెట్టింది. ఇదిగో ఇలా జరిగిందండి, నేను ఇక్కడికి వస్తే ఇతను నా వంతు డబ్బు అక్కడికి పంపేశాడు, ఇప్పుడు నేను ఆయన భారీగా ఎటా చేయాలమని అవుతానండి, నన్ను అమ్మేశాక నేను వెళ్ళనండి అని. రాజుకి ఏం చేయాలో తెలియలే, ఇది కరెక్ట్ న్యాయంగా తోస్తుంది అమ్మాయి చెప్పిన మాట. కానీ ఒప్పుకోలేదు అర్ధలోపుడు. పెద్దగా రంకలేశాడు, కేకలేశాడు, ఏడ్చాడు, మొత్తుకున్నాడు. వేరే దేశం వాడు వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతే మీరు ఊరుకోవటం ఏమిటన్నాడు. సరే ఇక ఏం చేస్తాడు రాజుగారు, జడ్జిల్ని వాళ్ళని వెళ్ళి పిలిచి మొత్తం గుంపందరినీ సభలోకి పిలిచారు. సభలోకి వచ్చిన తర్వాత అతను నాకేం అభ్యంతరం లేదనేసాడు సుఖదత్తుడు. ఆమె ఇష్టం, నేను ఒక్క రాత్రి నాతో ఉండమని అడిగా, ఉంటానంది ఆమె, ఉంది ఉంటానంటోంది, నాకేం అభ్యంతరం లేదు, ఆమె వెళ్ళిపోయినా నాకు ఓకే, ఉంటానన్నా నాకు ఓకే, ఆమె డిసైడ్ చేసుకోవాలి, ఆవిడ నేను చచ్చినా వెళ్ళంటు. వీడు ఒప్పుకోడుగా మొగుడు. దాంతో సరే రాజు అన్నాడు, ఇంకేదైనా పద్ధతి ఉందేమో చూద్దామంటే ఈ అర్ధలోపుడు రంకెలు పెట్టాడు. అట్లా కాదు, వాడిని వాడి బంధువులందరినీ కత్తులు కటార్లు పట్టుకోమనండి, నేను నా బంధువర్గం అంతా కత్తులు కటార్లు పట్టుకుంటాం, ద్వంద్వ యుద్ధం చేస్తాం, మేమందరం కలిసి యుద్ధం చేసుకుంటాం, ఎవరు గెలిస్తే మానపార వాళ్ళదన్నాడు. ప్రజల్లో కొంతమంది చప్పట్లు కొట్టారు, ఇది బాగుంది బాగుందని. అయితే రాజుగారు అన్నాడు, బాగానే ఉంది, ఇక్కడ ఉన్నది ఒక్క స్త్రీ, ఇద్దరు పురుషులు, వాళ్ళ బంధువర్గం ఈ బంధువర్గం గుంపంతా కొట్టుకు చచ్చేది ఎందుకు, గుంపు లేదు ఇక్కడ, గుంపు అక్కర్లేదు, మీ ఇద్దరు కావాలంటే ద్వంద్వ యుద్ధం చేయండి అన్నాడు. అనేసరికి తను సుఖదత్తుడు ఒప్పుకున్నాడు, అర్ధలోపుడు కూడా ఒప్పుకున్నాడు. మర్నాడు ఒక పెద్ద బరిలోకి దించారు, సమయం ఇచ్చారు. పొద్దున్నే ఆయన గుర్రం వేసుకొచ్చాడు, ఈయన గుర్రం వేసుకొచ్చాడు, ఇద్దరు యథాశక్తి యుద్ధం చేశారు. ఆ సుఖధనుడు కుర్రాడు, అర్ధలోపుడు కొద్దిగా 40 దగ్గర పడ్డవాడు, 30 దాటి 40 దగ్గరకు వచ్చినాయి, వాడు ఇంకా 30 లోపల వాడు చురుకుతనం వీడికి రాదు, 10 ఏళ్ల తేడా అయ్యే కదా, అనుభవం పెద్దది ఉంటుంది, కానీ చురుకుతనం లాఘవం చిన్న పిల్లల్లో ఉంటుంది. అతను గుర్రాన్ని బల్లెం పెట్టి పొడిచేసరికల్లా గుర్రము పైన కూర్చున్న అర్ధలోపుడిని పడేసేసింది కిందకి. ఈ సుఖధనుడు ఊరుకున్నాడు, అర్ధలోపుడు తనంతట తను మళ్ళీ గుర్రం ఎక్కేదాకా 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలా అయింది. చివరికి అర్ధలోపుడు ఓడిపోయాడు. ఓడిపోయాక ఇంక చేసేదేముంది, మానపరని సుఖదత్తుడికి అప్పచెప్పేశారు, అంతే వెళ్ళిపోమన్నారు. అర్ధలోపుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. ఈ కథ చెప్పాడు భేతాళుడు విక్రమార్కుడికి. మానపర చెప్పిన సిస్టమ్ ఒకటే, కరెక్టే. ధనం తీసుకుని తనని ఒకరి దగ్గరికి పంపించినప్పుడు అది అమ్మేసినట్టే. రాజు ఎందుకు వీళ్ళకి ద్వంద్వ యుద్ధాన్ని చెప్పాడు, ఎందుకు చెప్పాడు,
ఒకవేళ కనుక ఇతను గెలిస్తే ఏం చేసి ఉండేవాడు అని అడిగాడు. అడిగితే విక్రమార్కుడు చెప్పాడు, రాజుకి మానపర చెప్పిందే కరెక్ట్ అని తెలుసు, కానీ ఒక పరాయి దేశస్థుడికి ఈ భార్యను అప్పగించి ఈ దేశంలో వీడు బతకాలంటే చాలా కష్టం. అందుకని ఒకవేళ వైశ్యధర్మం ఎలాగో వీడు నిర్వర్తించాల, వ్యాపారం చేసేటప్పుడు తెలివిగా చెయ్యాల. కొంత సొమ్ముగా ఆశపడి తన దగ్గరున్న చాలా ప్రధానమైన పెట్టుబడిని, తన భార్యని, వ్యాపారం నడపగలిగే సత్తా ఉన్న దానిని అక్కడ పెట్టేశాడు స్టేక్కి తీసుకెళ్ళి. పెట్టకుండా ఉండాల్సింది. అంటే వైశ్యధర్మం లేదు, కనీసం భార్యను రక్షించుకునే క్షాత్రధర్మమైనా వీడి దగ్గర గట్టిగా ఉంటే పోనీ అప్పుడు అతను సుఖతండ్రితో మాట్లాడి మానపరిని ఒప్పించి వెనక్కి తీసుకొద్దాం అనుకున్నాడు. అది కూడా లేదని తేలాక ఇంకెందుకు, వీడు 2 ధర్మాలు లేవు, వీడికి 2 లేవు కాబట్టి ఆ లేవని ప్రూవ్ చేసుకోవడం కోసమే రాజు ఈ పని చేశాడు. ఆ ప్రయత్నమైన చేదో భార్యను రక్షించగలిగే సత్తా అయినా ఉందో లేదో వీడికి తెలియాలి కదా. అమ్మాయిని లాక్కొచ్చి అప్పచెప్పాలంటే వీడి వల్ల కాదు, కానీ ఇలాంటివే చేస్తాడు. ఒకసారి చేసింది తప్పు, అందుకని ఇది ప్రూవ్ చేసుకోవడం కోసమే రాజు ఈ పని చేశాడు అని చెప్పేశాడు. చెప్పంగానే విక్రమార్కుడు బేతాళుడు అన్నాడు, బాగుంది, రాజు ఈ పోటీ ఎందుకు పెట్టాడో నువ్వు క్లియర్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని ఈ శరీరంతో సహా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు. ఏం చేస్తాడు పాపం విక్రమార్కుడు, మళ్ళీ వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. ఇలాంటి ఎన్నో కథలు చెప్పుకుంటూ బేతాళుడిని చెట్టెక్కిస్తూనే ఉంటాం కథ కంచికి మన ఇంటికి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.